హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం టాపిక్లో ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో మనం ఫ్యూచర్ అనే టాపిక్ గురించి ఈరోజు ఫోకస్ చేసుకోబోతున్నాం. సో మీరు ఫస్ట్ స్లైడ్లోనే కనుక చూస్తుంటే, ఈ స్లైడ్లో కనుక చూస్తుంటే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుందండి? ఒక ఆస్ట్రోనాట్, అంటే గగన్యాన్ మిషన్. ఓకే, ఇది మన చంద్రయాన్ 2 మిషన్ అయిపోయింది కదా ఆల్రెడీ. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తుంటే ఇది ఏ మిషన్ అండి? నిస్సర్ మిషన్. ఈ నిస్సర్ మిషన్ అంటే ఏందో కూడా నేను చెప్తాను. సో ఇంకా వీనస్కి వెళ్ళే మిషన్ ఒకటి ఉంది. సో వీనస్కి కూడా శుక్రయాన్ అనే ఒక మిషన్ని పెట్టుకొని మనం వెళ్దామని చెప్పేసి ఎన్నడో ప్లాన్ చేసుకున్నాం. కాబట్టి సో ప్రతి మిషన్ని క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ మిషన్ ఆఫ్ ఫ్యూచర్ మిషన్స్లో ఆదిత్య L1 మిషన్ ఫస్ట్ మిషన్ టు ద సన్ అండి. సన్ని స్టడీ చేయడానికి, ఎస్పెషల్లీ దాన్ని కరోనల్ నేచర్ అంటే అవుటర్ అట్మాస్ఫియర్ లేదా అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద సన్ని రీసెర్చ్ చేయడానికి మనం ఆదిత్య L1 అనే మిషన్ పెట్టుకొని పోతున్నాం. సో దీని గురించి చూద్దామా? సో ఆదిత్య L1 మిషన్ టు స్టడీ ద సన్. The Aditya 1 mission was conceived as 400 kg class satellite carrying a payload, the visible emission line coronagraph. గుర్తుపెట్టుకోవాలి, ఏం పేలోడ్ తీసుకెళ్తుందని? విజిబుల్ ఎమిషన్ లైన్ కోరోనోగ్రాఫ్. నోట్ చేసుకోవాలి మీరు. అండ్ వాస్ ప్లాన్ టు బి లాంచ్డ్ ఇన్ 800 కిలోమీటర్ లో ఎర్త్ ఆర్బిట్లో పెట్టేసి అక్కడ నుంచి ఈ L1 అనే పాయింట్కి తీసుకెళ్దాం అనుకున్నాం. ఈ L1 ఏంటో చూద్దాం. ఇక్కడ ఏ శాటిలైట్ ప్లేస్ ఇన్ ద హాలో ఆర్బిట్ అరౌండ్ ద లెగ్రాంజియన్ పాయింట్ 1. ఏంటండి లెగ్రాంజియన్ పాయింట్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ స్లైడ్లో. ఇక్కడ చూడండి, of the sun earth system and has major advantage of continuously viewing sun without obstruction. ఈ పాయింట్లో కనుక మీరు ఒక శాటిలైట్ని పెడితే ఆ పాయింట్ నుంచి ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా ఆ శాటిలైట్ క్లియర్గా సన్ నుంచి చూడగలదు. సో దానికి ఎటువంటి అడ్డంకి ఉండదు. కాబట్టి అందుకే మనం L1 అంటాం. ఆదిత్య L1. ఆదిత్యుడు అంటే సూర్యుడు అని అర్థం, అంతే కదా. సో మీరు కనుక ఇక్కడ ఫిగర్ చూస్తే మీకు ఆర్బిట్ కనిపిస్తుంది. ఇది సన్ అండి, ఇది ఎర్త్ అండి. సో సన్ మరియు ఎర్త్ మధ్యలో కొన్ని పాయింట్స్ ఉంటాయి, వాటిని లెగ్రాంజియన్ పాయింట్స్ అంటాం. ఇక్కడ కనుక మీరు గమనిస్తే సో ఇవన్నీ కూడా లెగ్రాంజియన్ పాయింట్స్. ఈ లెగ్రాంజియన్ పాయింట్స్ చూడండి, ఇక్కడ L2 కూడా ఉంది. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 5 పాయింట్స్ ఉన్నాయండి. దీని అర్థం ఏంటంటే ఈ పాయింట్స్లో సన్ మరియు ఎర్త్ యొక్క అట్రాక్షన్ ఈవెన్ అవుట్ అవుతుందండి. అంటే మీకు ఫస్ట్ లా, మీకు న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్ తెలుసు. ఏంటి? ఎవ్రీ బాడీ ఇన్ ద స్పేస్ అట్రాక్ట్స్ ఈచ్ అదర్ బాడీ, అంతే కదా. F is directly proportional to product of their masses and inversely proportional to square of distance between them. ఎప్పుడో మీరు ఫిజిక్స్లో చదువుకొని ఉంటారు. సో ఈ లా ప్రకారం ఏమవుతుంది? ఇక్కడ కనుక ఒక బాడీ ఉంటే ఆ బాడీ సన్ అట్రాక్ట్ చేస్తుంది ఆ బాడీని, అలానే మన ఎర్త్ కూడా ఆ బాడీని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ లెగ్రాంజియన్ పాయింట్ దగ్గర ఏమవుతుందంటే ఆ సమానత్వం ఏర్పడి అది అటు సన్ దగ్గరికి వెళ్ళకుండా అది ఇటు ఎర్త్ మీద పడకుండా ఒక సమానాంతరంగా ఉంటుంది. కాబట్టి అందుకే వాటిని లెగ్రాంజియన్ పాయింట్స్ అంటాం. ఇలాంటి పాయింట్స్ మన ఎర్త్ మరియు సన్ చుట్టూ 5 ఉన్నాయండి. ఒకటి ఎర్త్ వెనకాల. అయితే ఇక్కడ చూడండి, ఒకవేళ నేను L2 దగ్గర ప్లేస్ చేశాను అనుకున్నా శాటిలైట్, అది సూర్యుని చూడగలదా? చూడలేదు. ఎందుకంటే అప్పుడప్పుడు మన చంద్రుడు అడ్డు రావచ్చు, మన ఎర్తే ఎల్లప్పుడూ అడ్డుగా ఉంటుంది. సో ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇంకేదైనా కూడా రావచ్చు. సో కానీ ఇక్కడ డైరెక్ట్ వ్యూ ఉంది, స్ట్రేట్ లైన్లో చూస్తున్నా. అందుకే దీన్ని ఆదిత్య L1 మిషన్ అంటాం. గుర్తుపెట్టుకోవాలండి, లెగ్రాంజియన్ పాయింట్స్. సో నెక్స్ట్, దేర్ఫోర్ ఆదిత్య 1 మిషన్ హ్యాస్ నౌ బీన్ రివైజ్డ్ టు ఆదిత్య L1 మిషన్. ఓకే, ఫస్ట్ మిషన్ టు సన్ అనుకున్నారు, కానీ L1లో పెడుతున్నాను కాబట్టి దాన్ని ఆదిత్య L1 మిషన్ అనేసి అంటున్నాం. And will be inserted in the hollow orbit around the L1 which is 1.5 million kilometers from the earth. మన ఎర్త్లో లో ఎర్త్ ఆర్బిట్లో పంపి ఇలా తిప్పుతూ ఇక్కడ పెట్టాలి మనం. సో లైక్ దాట్ ద శాటిలైట్ క్యారీస్ అడిషనల్ 6 పేలోడ్స్. ఎన్ని పేలోడ్స్ ఉన్నాయండి? 6 పేలోడ్స్ అంటే 6 ఇన్స్ట్రుమెంట్స్ని తీసుకెళ్తుంది. పేలోడ్స్ విత్ ఎన్హాన్స్డ్ సైన్స్, స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఓకే, సో మీరు కనుక చూస్తే ఇక్కడ మీకు ఆదిత్య L1 మొత్తం ఆ శాటిలైట్ ఇమేజ్ మీకు కనిపిస్తుంది. సో దీంట్లో హీలియోస్ అనే ఒకటి ఉంటుంది, VL, స్యూట్, స్విస్, స్టెప్స్, పాపా. ఇవే నేను చెప్పిన 6 పేలోడ్స్ అండి. వాటి యొక్క షార్ట్ కట్స్ ఇవన్నీ. ఓకే, పేలోడ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంతగా లేదు, కానీ ఆదిత్య L1 మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్, దాని యొక్క ఎయిమ్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే,
సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది మన చంద్రుడు అంటే మన ఎర్త్. సో ఇలా వెళ్ళేసి మీరు L1 పాయింట్ దగ్గర ఇక్కడ పెట్టాలి. సో దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్స్. అంటే మనం శాటిలైట్ని ఎలా రొటేట్ చేసి లో ఎర్త్ ఆర్బిట్లో ఇలా చూడండి మల్టిపుల్ రౌండ్స్ రొటేట్ చేసాం. సో సడన్గా ఇక్కడికి వచ్చేసరికి ఏం చేసాం, దానికి ఇక్కడ బూస్ట్ ఇచ్చేసి విసిరేసామండి. విసిరేసి మళ్ళీ దాన్ని L1 పాయింట్ దగ్గర తేవడం జరిగింది. సో దిస్ ఈజ్ హౌ ద శాటిలైట్ వర్క్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ వ్యూ పాయింట్ ఎల్లప్పుడూ సన్కుంటుందని చెప్పేసి L1 పాయింట్ని చూపెట్టడం. సో ఇలా రొటేట్ అవ్వడం, ఎర్త్ సెంటర్డ్ ఆర్బిట్ ట్రాన్స్ఫర్. ఫస్ట్ మన శాటిలైట్ని ఇందులో పెట్టాం, ఇలా వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ బూస్ట్ చేసాం, రాకెట్ స్టార్ట్ చేస్తే ఇలా వెళ్తుంది. మళ్ళీ రాకెట్ స్టార్ట్ చేసా, ఇలా వెళ్ళింది. మళ్ళీ రాకెట్ స్టార్ట్ చేసా, దూరం వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ ఏం చేసా, రాకెట్ని ఎక్కువ పవర్తో లాంచ్ చేస్తే దూరం వెళ్ళిపోతుంది. సో టు లాంచ్ శాటిలైట్, దిస్ ఈజ్ హౌ ద సైంటిస్ట్ యూజ్ ద టెక్నిక్. మార్స్కి పంపడానికి కానివ్వండి, వేరే దూర ప్రాంతాలకు పంపడానికి ఇదే టెక్నిక్ యూజ్ చేస్తాం. ఇట్స్ ఎ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, తిప్పి విసిరేయడం దూరంకి. ఓకే, ఆబ్జెక్టివ్స్ ఏంటి అండి ఈ మిషన్కి? ప్రతి మిషన్ ఒక ఆబ్జెక్టివ్స్ ఉంటాయి కదా, అలానే ఆదిత్య L1 మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ చూడండి. ఓకే, ఇది ఏ శాటిలైట్ వెహికల్ యూజ్ చేసి పంపిస్తున్నామండి? PSLV-XL. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆదిత్య L1 విల్ బి లాంచ్ ఫ్రమ్ విచ్ వెహికల్? ఇట్ విల్ బి లాంచ్డ్ ఫ్రమ్ PSLV-XL వెహికల్. ఆదిత్య L1 వాజ్ మెంట్ టు అబ్జర్వ్ ఓన్లీ సోలార్ కరోనా మాత్రమే చూద్దాం అనుకున్నాం. కానీ దీంట్లో పెట్టిన 6 ఇన్స్ట్రుమెంట్స్ వల్ల మిషన్ ఒకటి ఎక్స్పాండ్ అయింది అనమాట. ద అవుటర్ లేయర్ ఆఫ్ ద సన్ extending to thousands of kilometers above the disk, photosphere is termed as the corona. అంటే సర్ఫేస్ సన్ నుంచి 100 కిలోమీటర్స్ అబోవ్ వరకు మనం ఫోటోస్పియర్ అంటాం, దాన్నే కరోనా అంటాం అని చెప్తున్నారు. ఇట్ హ్యాస్ ఎ టెంపరేచర్ ఆఫ్ మోర్ దెన్ 1,000,000 degree Kelvin, which is much higher than the solar disk temperature of around 6,000 Kelvin. How the corona gets heated such as high temperature is still an unanswered question in the solar physics. ఆ కరోనా ఎలా హీట్ ఎక్కుతుంది, అది ఎలా వర్క్ చేస్తుంది అన్న సైన్స్ని చదవడానికే మనం ఈ శాటిలైట్ని పంపుతున్నాం. కానీ ఆదిత్య L1కి పెట్టిన అడిషనల్ ఇన్పుట్స్ ద్వారా అది ఇంకేం చేయగలదంటే, కెన్ నౌ ప్రొవైడ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ సన్స్ కరోనా ఇన్ సాఫ్ట్ అండ్ హార్డ్ ఎక్స్రేస్. ఎక్స్రే విజన్తో మీ సన్ను చూడగలదు. ఎమిషన్ లైన్స్ ఇన్ విజిబుల్ అండ్ ఇన్ఫ్రారెడ్. సన్ నుంచి వచ్చే ఎమిషన్స్ని విజిబుల్ రేంజ్లో మరియు ఇన్ఫ్రారెడ్లో, క్రోమోస్పియర్లో, యూవీలో అంటే అల్ట్రావైలెట్లో కూడా చూడొచ్చు. ఫోటోస్పియర్ బ్యాండ్ ఫిల్టర్స్, మీ ఫోటోస్పియర్ని డిఫరెంట్ కలర్స్లో చూసే విధంగా కూడా ఈ ఆదిత్య L1 శాటిలైట్ని మనం డిజైన్ చేసాం. ఇన్ అడిషన్, practical payloads will study the particle flux emanating from the sun and reaching the L1 orbit, and the magnetometer payload will measure the variation in the magnetic field strength at hollow orbit. సన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా చేంజ్ అవుతుంది? కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వల్ల కావచ్చు. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ దీని గురించి మీకు సోలార్ సిస్టమ్ టాపిక్లో క్లియర్గా చెప్పాను, అందులో చూడాలి మీరు. ఓకే, these payloads have to be placed outside the interference from the Earth's magnetic field and could not have been useful in the low Earth orbital. ఓకే, అంటే L1లో పెట్టాలి అని చెప్తున్నాం. సో డిఫరెంట్ పేలోడ్స్ అండి, వాటిని ఇంతకుముందు చూపించాను. వాటి యొక్క క్లియర్ డెఫినేషన్ నేను మీకు ఈ స్లైడ్లో చూపించాను. సో దీస్ ఆర్ ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, మీరు పాస్ చేసుకోవాలి, నోట్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ అండి, సో నిసర్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కరెంట్ అఫైర్స్ నుండి మీరు ఖచ్చితంగా ఇది ఒకవేళ ఈ సంవత్సరంలో కనుక గ్రూప్ 1 గ్రూప్ 2 అయితే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఈ క్వశ్చన్ వచ్చే అవకాశాలు 100కి 100% ఉంటుంది. ఈ నిస్సర్ అంటే ఏంటి అంటే నాసా ఇస్రో సింథటిక్ ఆర్పేచర్ రేడార్. ఏంటండి? నాసా ఇస్రో సింథటిక్ ఆర్పేచర్ రేడార్. దీన్ని దేనికి ఉపయోగిస్తున్నామండి అంటే ఎర్త్ అబ్జర్వేషన్ కోసం, డిజాస్టర్ మేనేజ్మెంట్ తగ్గడం కోసం, క్లైమేట్ చేంజ్ ఎలా అవుతుంది, దాని యొక్క ఎఫెక్ట్స్ ఏంటివి, మంచు పర్వతాలు తగ్గుతున్నాయా కరుగుతున్నాయా, గ్లేషియర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నిటిని అబ్జర్వ్ చేయడానికి మనం ట్రై చేసేది నిసర్. ఇది ఇంకా లాంచ్ చేయలేదు, ఫ్యూచర్లో లాంచ్కి రెడీగా ఉండి 2023 కల్లా లాంచ్ చేద్దామని ప్లాన్ చేసుకుందాం. ఒకసారి దీని గురించి చిన్నగా చదివేసి నెక్స్ట్కి వెళ్దాం. సో నాసా ఇస్రో సింథటిక్ ఆర్పేచర్ రేడార్ మిషన్ విల్ మెజర్ ఎర్త్స్ చేంజింగ్ ఎకోసిస్టమ్, భూమిపైన చేంజ్ అయ్యే ఎకోసిస్టమ్ని, dynamic surfaces and ice masses, providing information about biomass, natural hazards, sea level rise and groundwater, and will support a host of other applications. NISR will be observe Earth's land and ice cover surfaces globally
విత్ ఇన్ 12 days. ప్రతి 12 రోజులకు ఒకసారి కవర్ చేస్తుందండి భూమిని మొత్తం కూడా. Regularly on ascending and descending passes, sampling the earth on average every 6 days from a baseline 3-year mission. 3 సంవత్సరాలు కంటిన్యూస్గా మన భూమిని చుడుతూ 6 రోజులకు ఒకసారి చుడుతూ క్లియర్ బేస్ లైన్ డాటా, ఎక్కడ ఏ ప్రదేశంలో బయోమాస్ ఉంది అంటే చెట్లు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ తగ్గిపోతున్నాయి, మంచు పర్వతాలు ఎక్కడ ఉన్నాయి, అవి ఎక్కడ కరిగిపోతున్నాయి, గ్లేషియర్స్ ఎలా ఉన్నాయి అని మీ బయో ఎకో సిస్టంలో ఉన్న ప్రతి దాని గురించి, ఎస్పెషల్లీ ఎన్వైరన్మెంట్ గురించి ఎప్పుడు గమనిస్తుండేదే నాసా ఇస్రో సింథటిక్ ఆర్పేచర్ రేడార్. ఇక్కడ మీరు ఫిగర్ చూడవచ్చు ఫ్రెండ్స్, ఇది మీ రేడార్, సింథటిక్ ఆర్పేచర్ రేడార్. చూడండి పెద్ద అంబ్రెల్లా లాగా అనిపిస్తుంది నీకు. ఓకే, నెక్స్ట్ రోల్స్ ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు దీంట్లో. అయితే నాసా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చూడండి, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ USA విల్ ప్రొవైడ్ వన్ ఆఫ్ ద రేడార్స్, 2 రేడార్స్లో ఒక రేడార్ వీళ్ళు ఇస్తున్నారు ఫర్ ద శాటిలైట్ అండ్ హై రేట్ కమ్యూనికేషన్ సబ్సిస్టమ్ ఫర్ సైన్స్ డేటా, GPS రిసీవర్ అండ్ పేలోడ్ డేటా. NISR will be equipped with large reflector antenna ever launched by NASA. ఇక్కడ నేను మీరు ఫిగర్లో చూడవచ్చు, పాత ఫిగర్లో, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ యాంటీనా ఎవర్ లాంచ్డ్ బై నాసా. గుర్తుపెట్టుకోవాలండి మీరు, లార్జెస్ట్ యాంటీనా ఎవర్ లాంచ్డ్ బై నాసా. నెక్స్ట్, రోల్ ఆఫ్ ఇస్రో. Indian Space Research Organization will provide the spacecraft bus and second type of radar called S-band radar that launched with association with launch services. S-band radar మనకి ఇస్తాం. అయితే ఈ S-band అంటే ఏంటో కూడా మీకు తెలియాలి కదా. సార్ ఏదో చెప్పారు, నేను ఏదో విన్నాను ఉండకూడదు. S-band radar అంటే కూడా తెలుసుకుందాం. ఈ S-band radars ఏవైతే ఉంటాయో ఫ్రెండ్స్, వీటిని రిసీవ్ చేసుకోవడానికి గ్రౌండ్లో భూమిపైన పెద్ద పెద్ద రేడార్స్ కావాలి, అంటే పెద్ద పెద్ద డిష్ యాంటీనాస్ కావాలి. ఇది కనుక మీరు ఊర్లలో ఉంటే దూరదర్శన్ స్టేషన్ కానివ్వండి, లేదా ఊర్లో ఉన్న సిటీ కేబుల్ వారి మీద ఉండే పెద్ద యాంటీనాస్ ఏవైతే ఉంటాయో అవి S-బ్యాండ్ని రిసీవ్ చేసుకోగలవు. కానీ మన ఇంటి పైన ఉండే చిన్న చిన్న యాంటీనాస్ ఏవైతే ఉంటాయో అవి S-బ్యాండ్ని రిసీవ్ చేసుకోలేవు. దట్ ఈస్ ద మోస్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ S-బ్యాండ్ వేవ్ లెంత్ ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే, సో అదే నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను. వేవ్ లెంత్ ఉంటుందండి 8 to 15 centimeters, ఫ్రీక్వెన్సీ 2 to 4 GHz. డ్రాబ్యాక్ చూడండి, బ్యాండ్ ఆఫ్ రేడార్స్ దట్ రిక్వైర్స్ ఎ లార్జర్ యాంటీనా డిష్ అండ్ లార్జర్ మోటార్స్ టు పవర్ ఇట్. పెద్ద పెద్ద యాంటీనాస్ కావాలి, పెద్ద పెద్ద మోటార్స్ కావాలి దాన్ని పవర్ చేయాలంటే. సో S-బ్యాండ్ గురించి ఒకసారి తెలుసుకున్నాం. సో విల్ గో ఫర్ ద నెక్స్ట్ ఫ్యూచర్ మిషన్ ఆఫ్ ఇస్రో. సో దానికంటే ముందు ఒకసారి మీరు మన నిసర్ యొక్క డిఫరెంట్ ఎయిమ్స్ ఏంటో చూడండి. ఇట్స్ డైనమిక్ సర్ఫేస్ అండ్ ఇంటీరియర్, ఇట్స్ కోల్డ్ రీజన్స్, టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అండ్ వాటర్ ఎకోసిస్టమ్ కూడా చూస్తుంది. భూమిపైన జీవరాశులు, నీళ్ళల్లో ఉన్న జీవరాశులు, భూమి కింది కొంత డెప్త్ వరకు ఉన్న జీవరాశుల వాటి గురించి, మరియు క్రయోస్పియర్ అని వచ్చండి. కోల్డ్ రీజన్స్ని ఏమంటాం? క్రయోస్పియర్ రీజియన్స్ అంటాము. జాగ్రఫీలో మీరు చదువుకొని ఉండాలి. సో నెక్స్ట్ అండి, గగన్యాన్ మిషన్. గగన్యాన్ మిషన్ ఈజ్ ద మ్యాన్డ్ మిషన్ ఆఫ్ ఇండియా. స్పేస్లోకి భారతదేశం నుంచి 2 పురుషులు మరియు 1 మహిళని పంపడానికి మనం PM మోడీ గారు ఎక్కడండి ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ సాక్షిగా చెప్పారు. దాని గురించే అరౌండ్ 9,000 crores, దాదాపు 9,082 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అది దాదాపు 10,000 కోట్లు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ బడ్జెట్ రిలీజ్ చేసి మరి మన ఆస్ట్రోనట్స్ని ఇప్పటికే మన 3 ఆస్ట్రోనట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. వారిని ఎక్కడికి పంపారండి? వారిని రష్యాకి పంపి అక్కడ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూద్దాం. Gaganyan is the mission by India Space Research Organization. Under Gaganyan schedule 3 ఫ్లైట్స్ ప్లాన్ చేశామండి. ఇందులో ఫస్ట్ 2 టెస్ట్ ఫ్లైట్స్, ఒకటి వచ్చేసి డైరెక్ట్ మీదికి లాంచ్ చేసే ఫ్లైట్. దీనికి ఏ వెహికల్ యూజ్ చేస్తున్నామండి గగన్యాన్ మిషన్కి? GSLV Mark 3, ద పవర్ఫుల్ రాకెట్ ఆఫ్ ఇండియా. ద మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ ఆఫ్ ఇండియా ఏంటండి? GSLV Mark 3. దీని ముద్దుగా ఫ్యాట్ బాయ్ అని కూడా అంటారు. ఫ్యాట్ బాయ్ ఆఫ్ ఇస్రో రాసుకోవచ్చు. సో ఇక్కడ కనుక మీరు గగన్యాన్ ప్రాజెక్ట్ ఇక్కడ ఫిగర్ చూస్తున్నట్టే దిస్ ఈజ్ వాట్ క్రూ పాడ్ అండి. ఇందులోనే మన ఆస్ట్రోనట్స్ ఎవరైతే 3 ఉంటారో ఈ క్రూ పాడ్లో ఉంటారు. ఈ క్రూ పాడ్ ఎజెక్షన్ టెస్ట్ అని చెప్పేసి మీకు పాస్ట్ మిషన్స్లో చెప్పాను. సో దాని గురించి ఇక్కడ చూడండి, ఇది క్రూ పాడ్ అనమాట. ఇలా స్పేస్లో దాదాపు 5 నుంచి 6 రోజులు అలానే ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నామండి. అంటే మన ఆస్ట్రోనట్స్
వెంటనే వెళ్ళి వెంటనే కిందికి రారండి. ఒక 3-4 రోజులు అలానే ఉంటారు స్పేస్లో టు లుక్ అట్ ద ఎర్త్ అబ్జర్వేషన్స్ అండ్ టు కండక్ట్ మైన్యూట్ ఎక్స్పెరిమెంట్స్, చిన్న ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తారు వాళ్ళు. సో the Gaganyan system module is called the Orbital Module, will have 3 Indian astronauts including a woman. Okay, it will circle the low earth orbit at an altitude of 300 to 400 kilometers from the earth for 5 to 7 days. 5 నుంచి 7 రోజుల వరకు మన లో ఎర్త్ ఆర్బిట్లో రొటేట్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేసామండి. సో దిస్ ఈజ్ హౌ 2022 కల్లా లాంచ్ చేద్దాం అనుకున్నామండి. మ్యాన్ మిషన్ ఎలా ఉంటుందో ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ శ్రీహరికోట నుంచి లాంచ్ చేస్తామండి. ఆర్బిట్లో ప్లేస్ చేస్తాం. ఆర్బిట్లో ప్లేస్ చేసిన తర్వాత 5 నుంచి 7 రోజులు ఆ లో ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతూ మళ్ళీ ఇక్కడ డీకమిషన్ అవుతుందండి. అంటే ఒక బూస్ట్ ఇస్తుంది, ప్రెషర్ ఇచ్చేసి అట్మాస్ఫియర్ రీఎంట్రీ చేసాం. అట్మాస్ఫియరిక్ రీఎంట్రీ. అట్మాస్ఫియర్లో రీఎంట్రీ అయిన తర్వాత చూడండి ఇక్కడ ఈ ఫిగర్లో కనుక చూస్తుంటే ఎంతో హీట్ ప్రెషర్ మన క్రూ మోడల్ పైన పడుతుంది. స్లోగా ఇక్కడ పారాషూట్స్ ఓపెన్ అయ్యి మనం ఇండియన్ ఓషన్లో పడిపోతాం. ఇండియన్ నేవీ వాళ్ళు మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు మన సైంటిస్ట్లని సురక్షితంగా కోస్ట్కి తీసుకురావడం జరుగుతుంది. దిస్ ఈజ్ హౌ ద మిషన్ ఫ్లైట్ లుక్స్ లైక్. సి ద క్రూ మోడల్ రికవరీ టెస్ట్ ఇన్ 15 to 20 minutes. 15 to 20 minutesలో మనం ట్రయల్ రన్లో ఇవన్నీ చూసామన్నమాట. సో ఇలా చూడండి, ఇక్కడ నుంచి లాంచ్ చేస్తాం, ఇలా మొత్తం తిరిగేసి గుజరాత్ దగ్గర ఆ మిషన్ ఎండ్ అవుతుందండి. సో ఫైనల్ డెస్టినేషన్ ఈజ్ అరేబియన్ సీలో పడిపోతాం. మామూలుగా అయితే ఇండియన్ ఓషన్లో ఫెయిల్ అయితే ఇండియన్ ఓషన్లో, సక్సెస్ అయితే అరేబియన్ సీలో వెళ్ళడం జరుగుతుంది. మన నేవీ వాళ్ళు కోస్ట్ గార్డ్ వాళ్ళు రిట్రీవ్ చేస్తారు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. 10,000 crores ఆఫ్ బడ్జెట్, లాంచ్ ఇన్ 2022. 4th నేషన్ అండి. ఆల్రెడీ 3 దేశాలు ఆస్ట్రోనట్స్ని పంపుతున్నాయి. ఆ 3 ఏంటి? USA ఒకటి, చైనా ఒకటి, ఇంకోటి ఎవరండి? ఫోర్త్ ఇంకోటి ఎవరు? USA, చైనా అండ్ రష్యా. వీళ్ళు 3. 4వ వాళ్ళం మనం కావాలని చెప్పేసి ఎంతగానో ప్రయత్నిస్తున్నాం అనమాట. సో దీంట్లో పేలోడ్స్ ఏమున్నాయి? ఏదైతే మన గగన్యాన్ మిషన్లో క్రూ మోడల్ స్పేస్ క్రాఫ్ట్ క్యారింగ్ హ్యూమన్ బీయింగ్స్, క్రూ మోడల్. నెక్స్ట్ సర్వీస్ మోడల్ పవర్డ్ బై 2 లిక్విడ్ ప్రొపలెంట్ ఇంజన్స్. ఏదైతే ఆర్బిట్లో తిరిగిన తర్వాత కిందికి రావడానికి ట్రై చేస్తామో అదే మన సర్వీస్ మోడల్ అనమాట. ఇట్ విల్ బి ఎక్విప్డ్ విత్ ఎమర్జెన్సీ ఎస్కేప్ అండ్ ఎమర్జెన్సీ మిషన్ అబార్ట్. అంటే ఎప్పుడైనా మీ లాంచ్ వెహికల్ ఫెయిల్ అయితే వెంటనే మిషన్ ఎండ్ చేసే విధంగా కూడా ఇది ఉందన్నమాట. సో ఏ వెహికల్ యూజ్ చేస్తున్నామంటే GSLV Mark 3, ఆల్సో కాల్ LVM, లాంచ్ వెహికల్ Mark 3 విత్ 3-stage హెవీ లిఫ్ట్ వెహికల్స్ విల్ బి యూజ్ టు లాంచ్ గగన్యాన్స్. ఇక్కడ మీరు GSLV Mark 3 ఫిగర్ చూడొచ్చు. GSLV Mark 3 ఫ్యాట్ బాయ్. నెక్స్ట్ ట్రైనింగ్ ఇన్ రష్యాలో మన ఎవరైతే 3 ఆస్ట్రోనట్స్ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఓకే, హ్యూమన్ ఫ్లైట్ సెంటర్ ఫర్ ISRO అండ్ రష్యన్ గవర్నమెంట్ ఓన్డ్. ఎక్కడ ఇస్తున్నాం అండి? గ్లావ్ కాస్మోస్ అనే గవర్నమెంట్ ఆఫ్ రష్యాకి చెందిన మనకి ISRO ఎలాగో వాళ్ళకి గ్లావ్ కాస్మోస్ అలాగా అక్కడ మన ఆస్ట్రోనట్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాం. సైన్డ్ ఎ కాంట్రాక్ట్ ఫర్ ట్రైనింగ్ విచ్ ఇంక్లూడ్స్ రష్యన్ సపోర్ట్ ఇన్ ద సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్, దేర్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ స్పేస్ ట్రైనింగ్. మెడికల్ కానివ్వండి, క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం కానివ్వండి, ఇదన్నీ కూడా. క్యాండిడేట్స్ ఎక్కడి నుంచి సెలెక్ట్ చేస్తున్నామని అంటే ఎవరైతే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్స్ ఉన్నారో వారి హెల్త్ పరంగా, వారి ఫ్లయింగ్ హవర్స్ ఎక్స్పీరియన్స్ పరంగా ఇవన్నీ కన్సిడర్ చేసి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కొన్ని పేర్లను రికమెండ్ చేస్తారు. వారిని తీసుకెళ్ళి వారికి మళ్ళీ ఎక్స్ట్రా మెడికల్స్ చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ ఇస్తాము. సో ఇక్కడ మీరు కనుక చూసుకుంటే ఆ గ్లావ్ కాస్మోస్లో ఉన్న వన్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంటల్ పాడ్ అండి ఇది. సో ఈ ఎక్స్పెరిమెంట్ కూడా ఎలా అవుతుందో నేను మీకు చూపిస్తాను. సో చూడండి, వీళ్ళు ఇక్కడ ఒక స్పెషల్ ఫ్లైట్ యూజ్ చేస్తున్నారు. ఆ ఫ్లైట్ పేరే ఏంటండి? IL-76 MDK ఎయిర్క్రాఫ్ట్. ఈ ఎయిర్క్రాఫ్ట్ ఏం చేస్తుందంటే అండి ఇలా వెళ్తుంది, ఇలా హైగా వెళ్ళి మళ్ళీ ఇలా కింద పడుతుంది, ఫ్రీ ఫాల్. సో ఈ హైలో ఉన్నప్పుడు మీరు 0 గ్రావిటీ ఎక్స్పీరియన్స్ చేస్తారండి. ఏంటంటే ఇప్పుడు చూడండి, ఫ్రీ ఫాలింగ్ బాడీ అని లిఫ్ట్ మోషన్లో చదువుకుంటాం మనం, ఇజంట్ ఇట్? లిఫ్ట్ మోషన్ మీరు ఫిజిక్స్లో చేసుంటే లిఫ్ట్ గురించి మీరు ఫిజిక్స్లో చిన్న MCQs చేసి ఉంటారు. అందులో ఏంటండి, ఫ్రీ ఫాలింగ్ లిఫ్ట్లో చూడండి, లిఫ్ట్ యాక్సిలరేట్ అవుతుంటే ఏమవుతుంది? మీదకి వెళ్తుంటే మీ మీద ప్రెషర్ పెరుగుతుంది. లిఫ్ట్ డిసిలరేట్ అవుతుంటే ఏమవుతుంది? మీ మీద ప్రెషర్ తగ్గుతుంది. అంటే వెన్ గోయింగ్ అప్ వెయిట్ ఇంక్రీజెస్, వెన్ గోయింగ్ డౌన్ వెయిట్ డిక్రీజెస్. కానీ అందులో ఇంకోటి చూసారు మీరు, ఏ ఫ్రీ ఫాలింగ్ లిఫ్ట్, కింద స్పీడ్గా పడిపోయే లిఫ్ట్లో ఉన్న మనిషి పైన గ్రావిటేషనల్ ఫోర్స్ 0గా ఉంటుంది, తను గాలిలో తేలుతాడని చెప్పేసి
ఆ ఎక్స్పెరిమెంట్లో చదివాం. అదే ఎక్స్పెరిమెంట్ ఈ ఫ్లైట్ ద్వారా మనం యూజ్ చేస్తున్నాం. ఏంటి అంటే ఇది వెంటనే పీక్స్కి వెళ్ళి అక్కడ నుంచి కింది పడిపోయి మళ్ళీ స్ట్రెట్ అయ్యే కేపబిలిటీ ఉన్న ఏకైక ఫ్లైట్ కనుక ఇక్కడ మనం ఈ డౌన్ఫాల్లో మనం జీరో గ్రావిటీ మెన్షన్ చేస్తామండి. అంటే స్పీడ్గా కిందికి పడిపోతుంది కాబట్టి. ఓకే, సో the Soyuz is a Russian spacecraft. The Soyuz carries people and supplies to and from the space station. The IL-76 MDK is a military transport plane specially designed for parabolic flights. Okay, parabolic flights అంటాం వీటిని, of training astronauts and space tourists. దీనికి మీకు కనుక డబ్బు ఉంటే ఒక 5,500 euros అండి, అంటే లెక్క పెడితే 5.5 లక్షలు ఉంటే మీరు ఒక రోజు వెళ్ళి కూడా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయవచ్చు రష్యాలో. సో వాట్ ఆర్ ద లైక్లీ బెనిఫిట్స్ అండ్ రిజల్ట్స్ ఆఫ్ అండర్టేకింగ్ గగన్యాన్ ప్రోగ్రామ్? అసలు ఏదో ప్రోగ్రామ్ చేసాం, ఏదో మిషన్ పెట్టాం, దానికి బెనిఫిట్స్ ఉండకుండా నేను ఎందుకు చేస్తా? సో బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ద హ్యూమన్ ఫ్లైట్ ప్రోగ్రామ్ హ్యాస్ బోత్ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ బెనిఫిట్స్ ఫర్ ద నేషన్. ఏంటో చూద్దాం. ప్రోగ్రెస్ టువర్డ్స్ సస్టైన్డ్ అండ్ అఫోర్డబుల్ హ్యూమన్ రోబోటిక్ ప్రోగ్రామ్ టు ఎక్స్ప్లోర్ సోలార్ సిస్టమ్ అండ్ బియాండ్. ఇంకా మనము కూడా తక్కువ కాస్ట్లో స్పేస్లోకి మనుషులను పంపడం, రోబోట్స్ని పంపడం మరియు మన సోలార్ సిస్టమ్ని ఎక్స్పెరిమెంట్ చేయడం ఈజీగా అయిపోతుంది. మనకి ఇతరులపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేపబిలిటీ ఫర్ అండర్టేకింగ్ హ్యూమన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, శాంపుల్ రిటర్న్ మిషన్స్ అండ్ సైన్స్ ఎక్స్ప్లోరేషన్. ఏదైనా స్పేస్లో శాంపుల్స్ చేస్తే వాటిని తీయడానికి, స్పేస్లో జీరో గ్రావిటేషనల్ ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేద్దామంటే వాటిని చేయడానికి. Further capacity of active collaboration in global space station development to carry out scientific experimentation of interest and nation. ఇప్పుడు చూడండి, మనం మనుషులను పంపగలిగిన సత్తా మనకుంటే ఏదైనా ప్రపంచంలో పెద్ద స్పేస్ స్టేషన్ దానిపైన జరిగే ఎక్స్పెరిమెంట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి జరిగే ప్రతి పనిలో ఏం చేస్తారు? భారతదేశం ఖచ్చితంగా ఉండాలి, మీ దగ్గరే టెక్నాలజీ ఉంది, రండి అని పిలుస్తారు. సో ఆ ఫీట్ కోసం ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 అనిపించుకోవడానికి ఇది చాలా చాలా ముఖ్యం. Create a broad framework for wider academia industry partnership in taking up weight. సో దీనివల్ల ఏమవుతుంది? స్పేస్ కమర్షియలైజేషన్ పెరుగుతుంది, రీసెర్చ్ పెరుగుతుంది, భారతదేశానికి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, వీళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది, వీళ్ళు ఇంకేమైనా కూడా చేయగలరు అన్నట్టుగా. యాంపుల్ స్కోప్ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. చూడండి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, హ్యూమన్ రిసోర్స్ డెవలప్ అవుతుంది, అడ్వాన్స్ సైన్స్ అండ్ R&D ఎక్స్పెరిమెంట్ చేస్తాం మనం. Unique opportunity to inspire and excite Indian youth and steer many students towards career of science. చాలా పిల్లలకు కానివ్వండి, విద్యార్థులకు ఎవరైతే ఇప్పుడిప్పుడే చదువుతూ నేను స్పేస్ అవ్వాలి, నేను ఆస్ట్రోనట్ అవ్వాలో వాళ్ళందరికీ ఇది ఒక బూస్ట్ మరియు మోటివేషన్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా సైన్స్ వైపు నడిపిస్తూ ఉంటుంది. So the program will strengthen the international partnership and global security, the sharing of challenging and peaceful goals. Having a vibrant human space flight program can be leveraged as potential foreign policy tool. Foreign policy లో కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. సింపుల్ అండి. నెక్స్ట్ శుక్రయాన్ మిషన్. శుక్రయాన్ దీని పేరు ద్వారానే మీకు తెలుస్తుంది దేనికండి? మిషన్ టువర్డ్స్ ద వీనస్. ఇండియా ఫస్ట్, భారతదేశం యొక్క మొట్టమొదటి మిషన్ వీనస్ పైన. అసలు మనం వీనస్కి ఎందుకు వెళ్ళాలండి? ఎందుకంటే మనం వీనస్ని ఎర్త్ యొక్క ట్విన్ అని పిలుస్తాం. అంటే మన కవల దాదాపు సేమ్గా ఉంటుంది, దాని గ్రావిటీ కానివ్వండి, దాని సైజ్ కానివ్వండి, అన్నీ కూడా ఎర్త్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో దాని గురించి తెలుసుకోవాలి కదా. సో దాని గురించి తెలుసుకోవడం కోసమే మనం శుక్రయాన్ అనే మిషన్ని స్టార్ట్ చేస్తాం. దీనికి బడ్జెటరీ అలొకేషన్స్ 2017లో జరగడం జరిగింది. ఇది త్వరలో 2024లో లాంచ్ కోసం రెడీగా ఉన్నారు. ఒకసారి శుక్రయాన్ గురించి చూద్దాం. The Indian Space Research Organization has shortlisted 20 space-based experimental proposals for its proposed Venus orbital mission Shukrayan. వీనస్ యొక్క ఆర్బిట్లో పెట్టేసి శుక్రుడిని గమనించడానికి మనం ఈ మిషన్ పంపుతున్నాం. అబౌట్ శుక్రయాన్, ఇట్ ఈస్ మిషన్ టు స్టడీ వీనస్ ఫర్ మోర్ దెన్ 4 years. 4 సంవత్సరాలకి కంటే ఎక్కువ లైఫ్ ప్లాన్తోనే మనం శాటిలైట్ డిజైన్ చేసి మన వీనస్ని చూడడానికి పంపిస్తున్నాం. సైంటిఫిక్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఆబ్జెక్టివ్ ఉండాలి కదా ప్రతి మిషన్కి. ఆబ్జెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ సర్ఫేస్ ప్రాసెస్ అండ్ షాలో సర్ఫేస్ స్ట్రాటిగ్రఫీ. అంటే వీనస్ పైన ఉన్న సర్ఫేస్ దాని లోపల్లో కొంత లోతు వరకు దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది, అది సాలిడ్ సర్ఫేసా. ఇప్పుడు చూడండి, మన ఫస్ట్ టెరిస్ట్రియల్ ప్లానెట్స్ గ్యాషియస్ ప్లానెట్స్ ఉంటాయి మనకి. మార్స్ వరకే హార్డ్ సర్ఫేస్ ఉంటుందండి. జూపిటర్ నుంచి ఏమవుతుంది, అవన్నీ కూడా గ్యాషియస్ ప్లానెట్, అక్కడ వాటికి సర్ఫేస్ ఉండదు. హార్డ్ నేల ఉన్నట్టు మనకి ఎక్కడ ప్రూవ్ కాలేదు. ఈ ఫస్ట్ 4 ప్లానెట్లే హార్డ్ ప్లానెట్స్ అనమాట. సో ఆ స్ట్రాటిగ్రఫీని చూడడానికి. అండ్ సోలార్ విండ్ ఇంటరాక్షన్ విత్ వీనస్.
సన్ నుంచి వచ్చే సోలార్ విండ్ హార్మ్ఫుల్ రేస్ ఏవైతే ఉన్నాయో అవి వీనస్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తున్నాయి, వీనస్ యొక్క అయనోస్ఫియర్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి అనేది కూడా. అయనోస్ఫియర్ అండ్ స్టడింగ్ ద స్ట్రక్చర్, కాంపోజిషన్ అండ్ డైనమిక్స్ ఆఫ్ అట్మాస్ఫియర్. వీనస్ పైన అట్మాస్ఫియర్ ఎలాగ ఉంది, దాంట్లో కాంపోజిషన్ ఏంటి, అవన్నిటిని చదవడానికి మనం ఈ శుక్రయాన్ మిషన్ని పంపిస్తున్నాం. సో దాట్ శాటిలైట్ ఈస్ ప్లాన్ టు బి లాంచ్డ్ అప్ విత్ జిఎస్ఎల్వి మార్క్ 2 రాకెట్. దేని నుంచి పంపిస్తాం అనుకున్నామండి? జిఎస్ఎల్వి మార్క్ 2. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి, ఏ మిషన్లో ఏ శాటిలైట్ యూజ్ చేస్తున్నాం, దాని టెక్నాలజీ, దాని బ్యాండ్, మరియు ఏ శాటిలైట్ వెహికల్ యూజ్ చేస్తున్నామో అన్నీ నోట్ చేసుకోవాలి మీరు. ఎందుకంటే శాటిలైట్ వెహికల్స్ మీరు చంద్రయాన్ 1 నుంచి కనుక వస్తే, చంద్రయాన్ 1లో మనం పిఎస్ఎల్వి యూజ్ చేసాం. సో ఇప్పుడు వచ్చాం జిఎస్ఎల్వి దగ్గరకు వచ్చాం. సో అది మీకు గుర్తుండాలన్నమాట. సో ద ప్రపోజ్డ్ ఆర్బిట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి అరౌండ్ 500 to 6,000 kilometers around the Venus. This orbit is likely to reduce gradually over several months to lower అపోపసిస్. ఏమంటున్నారంటే ఫస్ట్ నేను ఎత్తులో పెడతాను, మెల్లమెల్లిగా దించుతూ లాస్ట్కి వీనస్ పైన ఆ శాటిలైట్ని క్రాష్ చేసే ప్లాన్స్ కూడా ఉన్నాయన్నమాట. అసలు నేను వీనస్ని ఎందుకు చదవాలండి? చెప్పాను నేను మీకు, ట్విన్ సిస్టర్ అంటాం, సేమ్ ఎర్త్లానే ఉంటుంది, అన్ని పాల్స్ సేమ్ ఉంటాయి. సో ఏమంటున్నా, వీనస్ ఇస్ అరౌండ్ 30% క్లోజర్ టు ద సన్ కంపేర్డ్ టు ఎర్త్, రిజల్టింగ్ ఇన్ మచ్ హయ్యర్ సోలార్ ఫ్లక్స్. వీనస్ పైన ఒకప్పుడు జీవితం ఉండొచ్చు, లేకుంటే ఏమైనా అయి ఉండొచ్చు, అవన్నింటిని తెలుసుకోవాలి కదా, అందుకే మనం వీనస్ని స్టడీ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఎక్స్పోసాట్. ఇది కూడా ఫ్యూచర్ మిషన్ అండి. దీని యొక్క బేసిక్ ఆబ్జెక్టివ్స్ కానీ డిజైన్స్ కానీ ప్రొడ్యూస్ చేయడం జరిగింది, కానీ దీని గురించి డీటెయిల్గా ఎక్కడ లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, దీని గురించి ఒక్క పాయింట్ రాసినా, లేదంటే ఎక్స్పోసాట్ అనే పేరు రాసినా చాలండి, మీకు అర మార్క్ అయితే వస్తుంది. లేదంటే అప్పుడప్పుడు అదృష్టం ఉంటే 1 మార్క్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ ఇస్ ఇస్రోస్ ప్లాన్డ్ స్పేస్ అబ్జర్వేటరీ. ఏంటంటే స్పేస్ని ఎక్స్రే విజన్తో చూడడానికి మనం ఈ మిషన్ని పంపిస్తున్నాం. Study polarization of cosmic X-rays. It is planned to be launched in the 3rd quarter of 2022 on a small satellite launch vehicle and to provide service time at least 5 years. The telescope is used to developed by Indian Space Research Organization and Raman Research Institute. Raman Research Institute వాళ్ళు మరియు ఇస్రో వాళ్ళు డెవలప్ చేశారు. నెక్స్ట్ చంద్రయాన్ 3. మనం చూసామండి, చంద్రయాన్ 2 అనేది ఫెయిల్ అయింది. ఎందులో ఫెయిల్ అయిందండి? మనం ఆర్బిటార్ని ప్లేస్ చేయగలిగాం, కానీ ల్యాండర్ మరియు రోవర్ని ప్లేస్ చేయలేకపోయాం. ఇప్పుడు ఏదైతే ల్యాండర్ రోవర్ ఫెయిల్ అయ్యామో, సాఫ్ట్ ల్యాండింగ్ చేయలేకపోయామో, చంద్రయాన్ 2 ఎక్కడ ప్లేస్ చేసామండి? మూన్ యొక్క సౌత్ పోల్లో ప్లేస్ చేద్దాం అనుకున్నాము, అది ఫెయిల్ అయిందో. దాన్ని సక్సెస్ఫుల్గా మళ్ళీ చేయడానికి చంద్రయాన్ 3 అనే ప్రాజెక్ట్ని తేవడం జరిగింది. దాని గురించి కూడా ఎలాబరేట్గా ఇస్రో వాళ్ళు మెన్షన్ చేయలేదు, కానీ దాని ఆబ్జెక్టివ్ వచ్చేసి, మేజర్ ఆబ్జెక్టివ్ టు ప్లేస్ ఎ ల్యాండర్ అండ్ రోవర్ ఆన్ ద మూన్. మూన్ పైన ఒక ల్యాండర్ని మరియు ఒక రోవర్ని ప్లేస్ చేయడంతో పాటు మూన్ యొక్క డార్క్ సైడ్. ఇది ఒకటి మీకు చెప్పాలండి ఖచ్చితంగా, మూన్ ఈజ్ టైడల్లీ లాక్డ్ టు ద ఎర్త్. దాని అర్థం ఏంటండి నేను చెప్తాను, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. టైడల్ లాక్ అంటే మనం మూన్ యొక్క ఒక్క వైపుని మాత్రమే చూడగలం ఎల్లప్పుడూ, దాని వెనుక వైపు ఎప్పుడు చీకటిగా ఉంటుంది, అది ఎప్పుడు చూడలేము. అంటే ఇది ఎర్త్ కదండి, మన మూన్ ఏదైతే ఉందో అది రొటేట్ అవుతుంది, ఒక్క వైపు చూపిస్తూనే రొటేట్ అవుతుంది, ఇలా. సో ఈ వైపే చూడగలం మనము, అమావాస్య వచ్చినా ఈ వైపే చూడగలము. కానీ వెనుక వైపు అప్పుడప్పుడు సన్ ఉంటుంది, అప్పుడప్పుడు చీకటి ఉంటుంది, ఈ వెనకాల వైపు మనం ఎప్పుడు చూడలేము. దిస్ ఈజ్ కాల్డ్ డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్. దిస్ ఈజ్ వాట్ టైడల్లీ లాక్డ్. మీకు ఒక్కటే ఫేస్ చూపిస్తూ తిరుగుతుంది ఆ మూన్. సో ఈ వెనుక వైపు కూడా ఏముందో ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. సో చైనా ఈజ్ ద కంట్రీ విచ్ సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ దేర్. చైనా వాళ్ళ ఒక శాటిలైట్, ఒక ల్యాండర్ని అక్కడ పెట్టింది, ఒక రోవర్ని అక్కడ పెట్టింది, కానీ ఇండియా ఇంకా అక్కడికి వెళ్ళలేదు. సో దీన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి మనం చంద్రయాన్ 3లో ప్లాన్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ వాట్ టైడల్లీ లాక్. గుర్తుపెట్టుకోవాలి, టైడల్లీ లాక్ అనే కాన్సెప్ట్ గుర్తుండాలి అందరికీ. నెక్స్ట్, సో మోడల్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి దీంట్లో? సో మెయిన్స్ పర్పస్ డిస్కస్ ద సైంటిఫిక్ అండ్ డిప్లొమాటిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇస్రో శాటిలైట్, సౌత్ ఏషియా శాటిలైట్. మనం ఎక్కడండి అందులో చదివాం, ఏది మన సక్సెస్ఫుల్ మిషన్లో లేదా పాస్ట్ మిషన్స్లో. మరి ఫ్యూచర్ మిషన్స్లో ఎలా వస్తాయి చూడాలి కదా. సో హౌ డూ యూ థింక్ ద ఇస్రోస్ నిసర్
satellite program will help in reducing carbon emissions and environmental pollution control in India to achieve nationally determined contributions and INDCs మరియు ప్యారిస్ గోల్స్. చూడండి, ఈ క్వశ్చన్ మీరు కనుక గమనిస్తే ఇది మల్టిపుల్ క్వశ్చన్ అండి. కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ కాదండి, ఇందులో మీకు ఎన్వైరన్మెంట్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ మరియు ప్యారిస్ గోల్స్ని కూడా ఎలా అచీవ్ చేస్తుంది ఈ నిస్సర్ అనే నాసా ఇస్రో సింథటిక్ ఆర్పేచర్ రేడార్ అనే ప్రాజెక్ట్. సో ఈ ఆన్సర్ని ఎలా రాస్తారండి మీరు? ఈ ఆన్సర్ని ఎలా రాస్తారు? చాలా సింపుల్ అండి. ఫస్ట్ మీరు నిస్సర్ గురించి రాయాలి. టెల్ అబౌట్ నిస్సర్. ఫస్ట్ టెల్ వాట్ ఈజ్ నిస్సర్. నాసా ఇస్రో సింథటిక్ ఆర్పేచర్ రేడార్ ఇది దేని గురించి ఉపయోగపడుతుందండి? ఎర్త్ అబ్జర్వేషన్, ఓకే, వాటర్ అబ్జర్వేషన్, స్నో, ఓకే, మౌంటైన్ ఏరియాస్, ఓకే. ఇంకా దేన్ని చూస్తుందండి? కొంచెం టెరిస్ట్రియల్, ఎర్త్ అంటే టెరిస్ట్రియల్, సో లోవర్ ఎర్త్ ఆర్ ఇన్నర్ ఎర్త్ టు ఎ పాయింట్, ఇన్నర్ ఎర్త్ టు అన్ ఎక్స్టెంట్, ఇన్నర్ ఎర్త్ కొంత ఎక్స్టెంట్ వరకు, బాగా లోపలికి వెళ్ళలేదు కాబట్టి. నెక్స్ట్ ఇంకేం చేయగలదండి? ఇది మనం చదువుకున్నాం నిసర్ గురించి. సో ఎర్త్ అబ్జర్వేషన్, వాటర్, స్నో, ఇన్నర్ ఎర్త్, ఇంకా ఏది ఉన్నానంటే మనం ఇక్కడ యాడ్ చేయాలి. అది మీ వర్క్ అనమాట. సో ఇవి రాసేసిన తర్వాత ఏమంటున్నాడు? హౌ ఇట్ విల్ హెల్ప్. ఇక్కడ మీరు రాయాలి హౌ ఇట్ విల్ హెల్ప్ అన్నప్పుడు. ఈ నిస్సర్ అనే శాటిలైట్ సింథటిక్ ఆర్పేచర్ దాదాపు 6 డేస్కి ఒకసారి లొకేషన్ చేంజ్ అవుతుంది. 12 డేస్లో ఒక సైకిల్ కంప్లీట్ చేస్తుంది. 6 డేస్కి ఒకసారి వస్తుంది కదండి, 6 డేస్కి ఒకసారి వస్తుంది. కాబట్టి ఇది 3 సంవత్సరాల వరకు, 3 years లైఫ్ టైం, 3 years లైఫ్ టైం ఉంది. 3 సంవత్సరాల వరకు ప్రతి 6 రోజులకి ఆ లొకేషన్కి వెళ్ళి ఆ లొకేషన్ యొక్క పిక్చర్స్ మరియు ఎర్త్ను చుట్టేయడం ద్వారా ఒక క్లియర్ డేటా అనేది మన దగ్గర ఉంటుంది. ఏ చోటులో ఎక్కడ టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ గ్లేషియర్స్ అనేది మెల్ట్ అవుతున్నాయి, ఎక్కడ వాటర్ అనేది పొల్యూట్ అవుతుంది, ఎక్కడ బయోమాస్ అంటే చెట్లు కానీ లేదంటే ఇతర గ్రీనరీ కానివ్వండి ఎక్కడ ఎక్కువగా ఉంది, అది ఎక్కడ డిస్ట్రాయ్ అవుతుంది, ఈ 3 సంవత్సరాలు ఎక్కడ ఎక్కువగా ఫైర్స్ అయ్యాయి, అంత డేటా అనేది మనకి ఇస్తుంది అని చెప్పేసి రాయడంతో పాటు ఈ డేటాని అనలైజ్ చేస్తూ భారతదేశంలో ఏ చోట ఎటువంటి ప్రణాళిక పొందిందాలో ఇన్ కొలాబ్ అంటే మన INDCs మరియు మన ప్యారిస్ గోల్కి అనుకూలంగా అవి ఎలా ప్లాన్ చేయాలో ప్లాన్ చేయడం ద్వారా భారతదేశంలో CO2 ఎమిషన్స్ కానివ్వండి, ఓకే, CO2 అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఎవరికి ఉంటుందండి? బయోమాస్కి ఉంటుంది. బయోమాస్ అంటే ఏం లేదండి, చెట్లు, గడ్డి, ఇవన్నీ కూడా బయోమాసే అంటాం. సో ఈ బయోమాస్ ఇంక్రీజ్ చేయడం వల్ల మన కార్బన్ ఎమిషన్స్ రిడ్యూస్ చేయగలం, మీథేన్ ఎమిషన్స్ రిడ్యూస్ చేయగలం, INDCs ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ రీచ్ అవ్వగలం అని చెప్పేసి మీరు కన్క్లూజన్లో రాయాలండి. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు రైట్ యువర్ ఆన్సర్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఈజ్ నిఖిల్ ఫ్రమ్ Telugu One Academy. Thank you.